సో బడ్జెట్‌పై 5 రోజులే ఉండబోతుందంటండి చర్చ. 19న సభలో వార్షిక బడ్జెట్, శాసనసభలో ప్రవేశపెట్టనున్న బట్టి, 13, 15 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం చర్చ. సో 13, 15 అంటే ఇవాళ, ఎల్లుండు. రేపు హోలీ కదా! రేపు హోలీ హాలిడే అనమాట. సో ఇవాళ, ఎల్లుండి చర్చ నడకబోతుంది. ధన్యవాద తీర్మానం కూడా ఉండబోతుంది గవర్నర్ ప్రసంగం పైన. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి సమావేశాన్ని ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల కమిటీ బీఏసీ సమావేశం బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బల్లు మట్టి విక్రమార్క, సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విపక్ష పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ సమావేశాలను ఈ నెల 27కు నిర్వహిస్తామని ప్రకటించారు. అంటే బుధవారం గవర్నర్ ప్రసంగంతో కలుపుకొని సభ 12 రోజుల పాటు పనిచేసినట్లు అవుతుంది. తేదీల వారీగా సభా కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ నెల 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు, ఇవాళది. తర్వాత 14న హోలీ హాలిడే, తిరిగి 15 సమావేశం అవుతారు. ఆ రోజు కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నడుస్తుంది. 2 రోజులు జరిగే ఈ చర్చలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష సభ్యులు కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తారు. ఆయన అదే రోజు ఢిల్లీ వెళ్తారు. 16న ఆదివారం సభకు సెలవు. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో, తర్వాత విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ సంబంధించిన మరో 2 బిల్లులను ప్రభుత్వం సభలో పెడుతుంది. అదే రోజు ఈ బిల్లులపై చర్చ ప్రారంభిస్తారు. 18న కూడా ఈ బిల్లులపై చర్చ జరిపి అదే రోజు ఆమోదించేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 25-26కు సంబంధించి బడ్జెట్ను 19వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి దుద్దుల శ్రీధరబాబు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఉభయ సభలు ఆ రోజు వాయిదా పడతాయి. 21, 22 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరుగుతుంది. 24, 25, 26 తేదీల్లో వివిధ శాఖలపై బడ్జెట్ బదిలీపై చర్చ జరుగుతుంది. 27న తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదిస్తుంది. ఆ రోజుతో సమావేశాలు ముగుస్తాయి. అంటే ఏదో సమావేశాలు పెట్టాలన్నట్టు పెడుతున్నట్టు కనపడుతున్నాయి తప్పించి నాకైతే ఇక్కడ ఏమీ ఉపయోగపడే సమావేశాల్లో ఏమీ అనిపించట్లేదండి నాకు. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతారు. తర్వాత బీసీలకు స్థానిక సంస్థల్లో, తర్వాత ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్కి సంబంధించి బిల్లు పెడతారు. అదే రోజున చర్చ ప్రారంభిస్తారు. 18 కూడా చర్చ జరిపి ఆమోదించేస్తారు. అంటే ఇంతకాలం మీరు చేసిన ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు కేవలం 2 డేస్ అయిన చర్చ. ఇదేంటి నాకు అర్థం కావట్లా. రాష్ట్రంలో ఒక పెద్ద విషయం అది. దేశం మొత్తం మీరు ఎరగదీశామని చెప్పుకుంటున్న బిల్లు అది. మీరు దేశం మొత్తం మాకు తిరుగు లేకుండా మేము చేసాం, దేశం మొత్తం చేయాలని చెప్పుకుంటున్న బిల్లుని కేవలం దానిపై 2 రోజులు చర్చన. ఏంటి ఆశ్చర్యంగా ఉంది నాకు. మరి ఇది మహేశ్వర్ రెడ్డి ఏమంటున్నారు? బీజేపీ శాసనసభ పక్షానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సభలో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. బడ్జెట్ పద్ధతులపై చర్చించడానికి కేవలం 5 రోజులే కేటాయించారని, అలాగైతే బడ్జెట్పై కూలంకషంగా మాట్లాడే అవకాశం సభ్యులకు రాదని అభిప్రాయపడ్డారు. సభను అధికార పక్షం పూర్తిగా బుల్డోజ్ చేస్తుందని, బడ్జెట్ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిర్వహించచ్చుగా 15 రోజుల పాటు, ఏం ఖాళీయే కదా. వీళ్ళు చేసే పని కూడా ఏమి ఉండదు. నియోజకవర్గాల్లో ఖాళీ, ఏ ఎమ్మెల్యే కూడా ఏం పిలుస్తుంది ఏమి లేదు. 15 రోజులు పెట్టచ్చు కదా, ఏమైంది? హరీష్ రావు కూడా చెప్తున్నారు చూడండి. సమావేశాలను కేవలం 12 రోజుల పాటే కాకుండా మరో 4 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు డిమాండ్ చేశారు. సభలో ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతాయో వివరాలు పత్రికల ద్వారా బయటకు వచ్చాయి. ఇంకా బీఏసీలో చర్చించాల్సి ఏముందని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రజలు తాగునీరు, సాగునీరు వంటి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిపై సభలో చర్చించాల్సి ఉంది. ప్రజా సమస్యలపై 2 రోజుల పాటు సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి శ్రీధరబాబు బదులిస్తూ బీఆర్ఎస్ పాలనలో కూడా తక్కువ రోజుల పాటే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని గుర్తు చేశారు. వాళ్ళతో ఎందుకండి పోల్చుకుంటారు మీరు? ప్రతిసారి వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళకి చేతకందని తెచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టింది. ప్రతిసారి వాళ్ళతో ఎందుకు? ఇదిగో ఈయన కరెక్ట్ పాయింట్ చెప్పారు అక్బరుద్దీన్. బడ్జెట్ సమావేశాలు కనీసం 4 రోజుల పాటు నిర్వహించాలని మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. శ్రీధరబాబు కల్పించుకొని తాము తక్కువ రోజుల పాటు సభ నిర్వహించినా ఎక్కువ గంటల పాటు నడుపుతామని వివరించారు. దానికి అక్బర్ స్పందిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో
294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 42 రోజుల పాటు బడ్జెట్ సమావేశం నిర్వహించిన సందర్భాలు ఉన్నాయంట. అబ్బో. ప్రభుత్వం ఎక్కువ పని గంటలు చూపిస్తున్నా సభలో సభ్యులు నిద్రపోతున్నారని చెప్పారు. ప్రశ్నలు అడిగిన సభ్యులు కూడా మంత్రులు చెప్పే సమాధానం వినకుండా నిద్రపోతున్నారన్నారు. అందుకే పని గంటలు పెంచడం కాదని ఎక్కువ రోజుల పాటు సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదండి, బయట వేడి, ఆ, లోపల చక్కగా హాయిగా ఉంటుంది, ఏసీ చల్లగా పడుకోవచ్చు, ఏం చెప్పవసల్లా, ఏం మాట్లాడవసల్లా. ఆ క్వశ్చన్స్ కూడా ఎవరు ప్రిపేర్ చేసి ఇస్తారా, అడిగితే సరిపోద్ది. క్వశ్చన్ అడిగామా మనం పండుకున్నామా. చాలామంది అసెంబ్లీకి దీనికే పోతారు, అటెండెన్స్ కోసం.